రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్, ఇదే అంశం మీద మనకు ఒకసారి మనం మహబూబ్నగర్కి వెళ్ళాల్సి ఉంది. దానికంటే ముందు మనకు శ్రీవర్ధన్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత జాయిన్ అవుతున్నారు. ఆయనతో పాటు మానవతారాయ్ గారు కంటిన్యూ అవుతున్నారు. మనం ఒకసారి తెలంగాణలో మహబూబ్నగర్కి సంబంధించి మా ప్రతినిధి రహీం జాయిన్ అవుతున్నారు. అయితే అక్కడ నాగర్ కర్నూలులో ఆల్రెడీ మల్లు రవి గెలుపొందినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రహీం, ఏంటి పరిస్థితి? రైట్ సార్, మనం చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్ సీట్లకు గాను నాగర్ కర్నూలులో 79,182,000 మెజార్టీతో మల్లు రవి అయితే గెలుపొందారని చెప్పవచ్చు. మనం నాగర్ కర్నూలు పార్లమెంట్ విషయానికి వస్తే నాగర్ కర్నూలులో 3 ఏదైతే కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్న మల్లు రవి కావచ్చు, అలాగే బీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ అధినేత పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టిన ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, అలాగే బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న పోతుల రాము వాళ్ళ కుమారుడు బీజేపీ నుంచి ఇక్కడ ఏదైతే ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. మనం చూసినట్టయితే ఇక్కడ గట్టి పోటీ ఉంటుంది అనుకున్నాం, కానీ 79,000 పైచిలుకు మెజార్టీతో ఏదైతే మల్లు రవి అయితే విజయం సాధించారు. విజయానికి ఒకటే కారణం, కాంగ్రెస్ నాగర్ కర్నూలు అనే నాగర్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ కి కంచుకోట అని చెప్పవచ్చు. ఆ ఉద్దేశంతోనే 79,000 పైచిలుకు మెజార్టీతో మల్లు రవి గెలవడం జరిగింది. అదే విధంగా మనం మహబూబ్ నగర్ విషయానికి వస్తే మహబూబ్ నగర్ పార్లమెంట్ కి సంబంధించి 7 సెగ్మెంట్ సీట్లో కూడా మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్రంలోనే కీలక పార్లమెంట్ సీట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మహబూబ్ నగర్ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ బీజేపీ పార్టీ విషయానికి వస్తే బీజేపీ పార్టీలో ఉన్న అభ్యర్థి జాతీయ ఉపాధ్యక్షురాలు, అంటే మనము ఒక దిక్కు చూసినట్లయితే సీఎం సొంత జిల్లా, ఇంకో దిక్కు చూస్తే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. అయితే మనం బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ 14 రౌండ్స్ నడుస్తున్నాయి. 14 రౌండ్స్ గాను ఏదైతే బీఆర్ఎస్ డీకే అరుణ బీజేపీ డీకే అరుణ లీడ్ లో ఉన్నారు. దాదాపు 13,774 ఓట్లతో డీకే అరుణ ఇక్కడ లీడ్ లో ఉన్నారు. బలరాం గారు. రైట్ థ్యాంక్ యూ రహీం. మనం ఒకసారి శ్రీవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఎట్లా చూడాలి?